సంక్షేమ పాఠశాలల దీనావస్థపై రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్లు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి లివిల్, నిజామాబాద్ నుంచి రవీందర్, వరంగల్ నుంచి రవికాంత్, జగిత్యాల నుంచి సందీప్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ముందుగా గుడ్ ఈవినింగ్ ఆల్ రిపోర్టర్స్. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి పరిస్థితి మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి, తెలంగాణ ప్రభుత్వంలో ప్రస్తుతం ప్రభుత్వ విద్య ఒక ప్రమాదపు అంచనా ఉంది, సమస్య కోరలో చిక్కుకుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే విద్యార్థులు, ఆడపిల్లలు రోడ్డెక్కి నిరసన చేపడుతుంటే ప్రభుత్వానికి పట్టినట్లు కూడా లేదు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శోభన్, ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలు ఒక దేశానికి రోల్ మోడల్గా ఉండే, కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. దానికి నిదర్శనమే వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక మనకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇవాళ గురుకుల పాఠశాలల్లో విద్యను అందించి దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు 1000కి పైచిలకు గురుకులాలను ఏర్పాటు చేశారు. గురుకులాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారికి నాణ్యమైన విద్యను అందించి భావి తరాలకు బాటలు వేసేందుకు నాడు రూపకల్పన చేశారు. అందుకు అనుగుణంగానే విద్యార్థులను ఆ దిశగా పెద్ద ఎత్తున కూడా విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులాల్లో జాయిన్ చేసేందుకు క్యూ కట్టేవారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు గురుకులాల్లో సీటు కోసం పైరవీలు చేసుకున్న పరిస్థితి, పైరవీలే కాకుండా పెద్ద ఎత్తున గురుకులాలకు పోటీ పడే పరిస్థితి. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలంటేనే అసహించుకున్న పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. గురుకులాల్లో సమస్యలు ఎక్కడికక్కడ విచ్ఛిన్న వ్యవస్థగా ఇవాళ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరెత్తుతేనే తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొంది. దానికి ఉదాహరణనే మొన్న రామాయంపేటలో ఎలుకలు కరిచిన దాఖలాలు కావచ్చు, నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎలుకలు కరిచిన దాఖలాలు, వారికి ఆ పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న పాలమాకుల కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు, చిన్న పిల్లలు ఆ రహదారి పైకొచ్చి నేషనల్ హైవే పైకొచ్చి ధర్నా చేసి మా సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంటే ఇవాళ గురుకులాల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నాడు గురుకులాల పాఠశాలలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు గురుకులాలను ఒక దేశానికి రోల్ మోడల్గా చేసి అందులోనే డాక్టర్లను, అంతేకాకుండా ఇతర ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ని కూడా తయారు చేసి దేశానికి అందించిన చరిత్ర నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వాళ్ళ గురుకులాలంటేనే మేము పోమని చెప్పుకునే పరిస్థితి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. 8.5 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కనిపిస్తుంది. గురుకులాల్లో సమస్యలు తాండవెళ్తున్నాయి. గత 5-6 నెలల నుంచి కూడా మెస్సు బిల్లులు చెల్లించట్లేదని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం వారికి పౌష్టిక ఆహారాన్ని అందించేది, సన్న బియ్యంతో భోజనం అందించేది. కానీ వాళ్ళున్న కాంగ్రెస్ ప్రభుత్వం పురుగులు అన్నం పెడుతుంది, ముక్కిపైన కూరగాయలు తీసుకొచ్చి వండిపిస్తున్నారని చెప్పేసి కూడా పిల్లలంతా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మాకు పురుగులు అన్నం పెడుతున్నారంటే బడ్జెట్ లేదు, మాకున్న బడ్జెట్లోనే మేము సరిపెట్టుకుంటున్నాం, మీకు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసిన దాఖలాలు ఇవాళ నిన్న పాలమాకుల కస్తూర్బా స్కూల్లో కనిపించిన పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోతలేదనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిన్న పాలమాకుల్లోని కస్తూర్బా స్కూలు. ఎందుకంటే అక్కడ పిల్లలు ధర్నా చేస్తే టీచర్లు స్వయంగా వెళ్ళి మాకు బడ్జెటే గవర్నమెంట్ ఇస్తలేదు, మేము ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పిన మాటలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మొన్న రామాయంపేటలో 13 మందిని ఎలుకలు కరిస్తే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇటు నిన్న నల్గొండలో 11 మందిని ఎలుకలు కరిస్తే హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంతేకాకుండా చాలామంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటికే చాలామంది చనిపోయిన దాఖలాలు కూడా ఇవాళ తెలంగాణ గురుకులాల విద్యా సమస్యలకు ఉంది. అంటే ప్రభుత్వం ఎలాంటి పట్టింపుకు పోవట్లేదు, ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు, ఎలాంటి సమీక్షలు చేయట్లేదు అనేది ప్రధానంగా అర్థమవుతుంది. అంటే ముఖ్యమంత్రి వచ్చిన నాళ్ళలోనే గురుకులాలు వేస్ట్ అనే విధంగా ప్రకటనలు చేయడం కూడా దీనికి మరొక ఎగ్జాంపుల్. ఎందుకంటే సెమీ రెసిడెన్షియల్ స్కూల్ అంటే గురుకులాలకు మంగళం పాడేందుకే సెమీ రెసిడెన్షియల్ విధానం తీసుకొస్తానన్న ఏ ప్రభుత్వమైనా సరే ఏర్పడిన 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, కనీసం విద్యాశాఖ పైన ప్రత్యేకంగా సమీక్ష జరుపుతుంది. అంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలుగా వస్తుంది. ఇప్పటికీ నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ పేరిట మోసం చేశారు, అందరికీ తెలిసిందే. కనీసం ఈ చిన్న పిల్లలైనా కనీసం ఒక హైజీన్ అండ్ హెల్దీ ఫుడ్ ఇచ్చి కాపాడుకుంటూ వస్తున్నటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా ఇప్పుడు ఎలాంటి శాంక్షన్స్ చేయకుండా వీళ్ళని కూడా రోడ్డు పాలు చేయడం, అంటే ఈ విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు నెలకొంది.
అయితే ఏదైతే గత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత దేశానికి రోల్ మోడల్గా అనేక విద్యా సంస్థలు నెలకొల్పారు. అంతేకాకుండా అనేక రంగాలను కూడా, అనేక సంక్షేమ రంగాలను కూడా దేశానికి రోల్ మోడల్గా నిలిచారు. అంటే ఆ గత ప్రభుత్వము గుర్తులు చెరిపివేసే విధంగా గత ప్రభుత్వము నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేసేందుకే ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే రెసిడెన్షియల్ స్కూల్స్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలి, రెసిడెన్షియల్ స్కూల్స్ వ్యవస్థను తీసేయాలి, నాటి చరిత్ర మనకెందుకు అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్నట్లు కూడా ఇవాళ ఎవరైతే విద్యావేత్తలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు నిదర్శనంగానే గురుకులాలను పట్టించుకుంటలేరు. స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారు, సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు సమీక్షలు లేవు, కనీసం సమావేశాలు వారితో మీకు ఏం కావాలి, ఎలాంటి నిధులు కావాలి, ఎన్ని నిధులు కావాలని అడిగిన దాఖలాలు లేవు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా నాటి ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత చేసిన ఆనవాళ్ళని చెరిపేసేందుకే కుట్రలు పన్నుతందుకు కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. నాడు పేదింట్లో పుట్టిన బిడ్డ ఇవాళ దేశానికి ఒక వెలుగునివ్వాలని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను తీసుకొచ్చి అందులో అన్ని ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా వసతులు కల్పించారు, వారికి ధీటుగా కోచింగ్లు ఇప్పించారు. ఎంసెట్ కావచ్చు, ఇటు జేఈ కావచ్చు, అనేక రకాల పోటీ పరీక్షలకు వారి సన్నద్ధం చేశారు. ఇటు స్పోర్ట్స్లో కూడా దేశానికి ఒక రోల్ మోడల్గా గురుకుల పాఠశాలను రూపొందించారు. పాఠశాలను రూపొందించడం కాకుండా ఎప్పటికప్పుడు వాటిని అప్గ్రేడ్ చేస్తూ ఇంటర్, డిగ్రీ ఇలా చేస్తూ ముందుకు తీసుకొచ్చి వారి అత్యున్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత నిర్వీర్యం చేస్తూ రోడ్డెక్కించిన ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెంది. చిన్న పిల్లలు, అభం శుభం తెలియని పిల్లలు ఇవాళ రోడ్డెక్కి ధర్నా చేసిరంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, ముఖ్యమంత్రి దీనికి మంత్రిగా ఉన్నారు, మంత్రి తీరు, మంత్రి సమీక్షలు ఏ విధంగా ఉన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సమీక్షలు లేవు కాబట్టే సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి, సమావేశాలు నిర్వహించడం లేదు కాబట్టి సమస్యలు పరిష్కారం అయితే లేవు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగానే టీచర్లు కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు మాకు పురుగులు అన్నం పెడుతున్నారంటే ఇదే పెడతాం, మీరు తింటే తినండి, ఉంటే ఉండండి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గట్టిగా అడిగితే మమ్మల్ని కర్రలతో కొడుతున్నారు, మనల్ని బెదిరిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు కూడా ఇవాళ వచ్చి అక్కడ బోలున విలపించిన పరిస్థితి ఇవాళ మనకు పాలమాకుల గురుకుల స్కూల్లో కనిపిస్తుంది. మా పిల్లలని మేము 6వ తరగతి లేచాం, ఇవాళ 10వ తరగతికి వచ్చారు. గత 3 సంవత్సరాలుగా మా పిల్లలు సుఖంగా చదువుకున్నారు, ఇబ్బందులు లేకుంటున్నారు, ఎలాంటి లోటుపాట్లు లేవు గత 3 సంవత్సరాలుగా. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా పిల్లలు రోజు కష్టాల పాలవుతున్నారు, చదువుకు దూరం అవుతున్నారు, ఎగ్జామ్స్లో మార్కులు రావట్లేదు అని చెప్పేసి వాపోతున్న పరిస్థితి మనకు ఉదయం నుంచి కనిపిస్తుంది. అంతేకాకుండా టీచర్లను అడిగితే మాకు బడ్జెటే లేదు, మేము ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి, మేము అప్పులు చేస్తున్నాం, మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలని చెప్తున్న పరిస్థితి వల్ల మనకు గురుకుల పాఠశాల ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్యలు కూడా చేశారు, సెమీ రెసిడెన్షియల్ విధానం తెస్తామని. అంటే గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఒక కుట్రపూరిత వ్యాఖ్యలు అని చెప్పేసి అనుకోవచ్చా? ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఏదైతే గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలి, మళ్ళీ యథావిధిగా గత 10 సంవత్సరాలకు ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా విద్యా వ్యవస్థను చేయాలి, నాశనం చేయాలనే కంకణం కట్టుకున్నట్లే వాళ్ళ విద్యావేత్తలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే నిన్న పాలమాకుల స్కూల్లో కూడా కులం పేరుతో దూషించిన ఘటనలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మీరు స్నానం చేయట్లేదు, మీ దగ్గర వాసన వస్తుంది, మీది ఏ కులం, మీరు ఆ పలాని కులానికి చెందినవారు కాబట్టి మీ దగ్గర వాసన వస్తుందని చెప్పి నిన్న ఉపాధ్యాయులు చేసిన మాటలు కూడా ఇందుకు నిదర్శనం కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దాదాపు 1000కి పైచిలకు గురుకులాలు ఉన్నాయి. ఈ గురుకులాన్నింటికి కనీసం మెచ్చార్జీలు పెంచలేదు, మెచ్చార్జీలు కూడా నిలబడి పెండింగ్లో ఉన్నాయి. కనీసం పౌష్టికాహారం ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం 4 సార్లు చికెను, 2 సార్లు మటను డైలీ ఎగ్గిచ్చేది, వారికి ఖచ్చితంగా ఒక మెనూను మెయింటైన్ చేసేది. మెనూ ఆధారంగానే వారికి పిల్లలకు సురక్షితమైన ఏదైతే పౌష్టికాహారంతో పాటు సురక్షితమైన హాస్టళ్లను మెయింటైన్ చేసేది. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అబ్జర్వర్ చేసేది. దానికి ప్రత్యేకంగా విజిలెన్స్ వ్యవస్థ ఉండేది. ఆ విజిలెన్స్ వ్యవస్థను కూడా ఇప్పుడు తీసేశారు. ఇవన్నిటిని చూస్తుంటే గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే వాళ్ళు అడుగులేస్తున్నారు. ఇవాళ ఎక్కడేసిన సమస్యలు ఎక్కడే ఉన్నాయి. 1 కాదు 2 కాదు, అనేక గురుకులాల్లో ఇవాళ విద్యార్థులంతా రోడ్లెక్కిన పరిస్థితి, వారు ధర్నాలు చేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చెల్లడం లేదంటే ఖచ్చితంగా నిర్వీర్యం చేసేందుకే కుట్రలు పన్నుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నిలదీస్తే కనీసం సమాధానం చెప్పలేదు, కనీసం ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీరుందంటే ఖచ్చితంగా గురుకులాలను నిర్వీర్యం చేయాలి. వారు అనుకున్న ఏదైతే సెమీ రెసిడెన్షియల్ పాఠశాలను తీసుకురావాలి, దాని ద్వారా పబ్బం గడుపుకోవాలి అనే ఒక ప్రధానంగా ఇవాళ మనకు అర్థమవుతుంది. చాలామంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా వాళ్ళ జీతాలు రాకపోవడంతో వాళ్ళు పూర్తి
స్థాయిలో పని చేయలేకపోతున్నారు అనేది కూడా గురుకులాల్లో ఉంది. అంతేకాకుండా బిల్లులు అంటే ఎవరైతే సప్లై చేస్తారో వారికి బిల్లులు కూడా సకాలంలో చెల్లించకపోవడం ద్వారా నాసిరకమైన వస్తువులను కూరగాయలను కావచ్చు, నాసిరకమైన పప్పు దినుసులు కావచ్చు, ఇతరత్లను సరఫరా చేస్తున్న పరిస్థితి వల్ల రాష్ట్ర గురుకులాల్లో కనిపిస్తుంది. ఇవన్నిటిని చూస్తుంటే ఖచ్చితంగా గురుకుల విద్యను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు దూరం చేసే కుట్రలు మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ పాలమాకుల ఘటన నిన్న జరిగింది ఒకటే కాదు, దాదాపు అన్ని గురుకులాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలామంది ఆందోళన చెందుతున్నారు. మా పిల్లలకి ఏమవుతుంది, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము గురుకులాల్లో జాయిన్ చేసినాం, మేము పేదవాళ్ళం కాబట్టి ఇవాళ గురుకులాల్లో చదువు కోసం మేము చేర్పిస్తే అక్కడ కూడా అధ్వానం